బొక్కల ఎడ్యుకేషన్ సిస్టమ్. మనిషి అన్నాడు ఎవడన్నా పొద్దున్న 11 గంటలు స్కూల్కి వెళ్తాడా? ఏం మీద ఇంకా వరస్ట్ ఉండేదా? పొద్దున్న 8కి వెళ్ళేవారా స్కూల్కి? అసలు మీకు నిద్ర ఉండేదా? పోనీ అట్లీస్ట్ మళ్ళీ మధ్యాహ్నం 2కి వచ్చేవారా? 5 మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా నేనైతే అక్కడే చచ్చిపోతాను. ఇప్పుడు మేము ఎప్పుడైనా స్కూల్ మధ్యలో వచ్చేయాలంటే ఇన్ఫార్మ్ చేసి వచ్చేస్తాం. మీకు కూడా అంతేనా? ఏంటి పొద్దున్న పేరెంట్స్ తో పర్మిషన్ లెటర్ రాయించి అది ఆఫీస్ లో ఇస్తే మధ్యాహ్నానికి వదులుతారు. కొన్నిసార్లు ఒప్పుకోరు కూడా. చీ 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 రూత్లెస్ పీపుల్. ఏం మీ స్కూల్లో ఏసీలు ఉండేవు కదా? సాంస్క్రిత తనెవరు? ఏంటి అదో సబ్జెక్టా? పితృశ్లోక. ఓహో డాడీ మే శ్లోకం. ఓకే. పితృసి పితృభ్య. ఒక్క మొక్క అర్థం కాదు. ఎలా చదువు రాసేది ఇదంతా మీరు? ఇప్పుడు మాకున్న 11 to 2 లో రోజు 1 అవర్ ఖచ్చితంగా పీటీ పీరియడ్ ఉంటది. మీకు కూడా ఉంటదిలే. వారానికి ఒకసారైనా. అది కూడా మ్యాథ్స్ టీచర్ సోషల్ టీచర్ దొబ్బేసేవారు. రూత్లెస్ పీపుల్. కాదు అప్పుడు మీకు మళ్ళీ ఈ రిలేషన్షిప్ క్లాస్ ఉండేవి కదా, అదే ట్రూ లెవెల్ చేయడం చెప్తారు కదా. అబ్బాయి పక్క పక్కన కూర్చున్నారు కదా, మరి ఎప్పుడైనా పక్కన లేవునా? కొన్ని ఎగ్జామ్ అయినా మళ్ళీ ఈజీగా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి వదిలేసారా? FA1 FA2 SA1 SA2 ఒక క్లాస్ పాస్ అవడానికి అన్ని ఎగ్జామ్లు ఎందుకు? మార్నింగ్ 8 నుంచి 5 దాకా స్కూల్లోనే కదా రెడీ ఉంటున్నారు, అయినా ఇంటికి హోంవర్క్లు ఇచ్చేవారా? రూత్లెస్ పీపుల్. ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, మరి స్విమ్మింగ్ కాంపిటీషన్, హార్స్ రైడింగ్ అవి ఉంటాయి. మీకేముండేవి? రాక్ జంపర్, లెమన్ ఆన్ ద స్పూనా? సబ్స్క్రైబ్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేస్తా. కొన్ని అట్లీస్ట్ ఫీల్డ్ ట్రిప్స్ పట్టుకెళ్ళారు, అదే మైండ్ ఫ్రెష్నెస్ కోసం. రూత్లెస్ పీపుల్.